మామా ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి? నీ భార్య ఫెరన్ లోన్ పూసిన బరిలా ఉంటది, ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నావు? నేను దీని ఫోటోనే చూడలేదు మామా. డైరెక్ట్ గా చూసే అవకాశం కూడా రాలేదు. అమాయకుడు చేసి అన్యాయం చేశారా. అదే కదా నా డౌట్, మీ ఇద్దరికి ఎలా జోడి కుదిరింది అని. అదొక విచిత్రమైన సంఘటన మామ. అమ్మాయిని చూద్దామని ఊరికి సైకిల్ వేసుకుని వెళ్ళాను మామ. ఒక ముసలోడు ఊలి పొలిమేరలో ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటోని దగ్గరగా చూసి చిచి ఈ బర్రె ఎవరో అని అడిగా. అప్పుడు ఆ ముసలోడు నువ్వు ఎవరినైతే చూడటానికి వెళ్తున్నావో ఆమె తండ్రి నేనే అని చెప్పాడు. ఫోటోలోనే ఏమైంత దరిద్రంగా తగలడింది, డైరెక్ట్ గా చూస్తే ఎంత చండాలంగా ఉంటుందా నేనన్నా. అప్పుడు వాళ్ళ నాన్న చూడయ్యా ఇప్పటి వరకు మా అమ్మాయిని 50 మంది చూసి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు, నువ్వు 51వ వాడివి. ఒకవేళ మా అమ్మాయిని నువ్వు కూడా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే మా అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది. మా అమ్మాయి బాధపడటం నాకు ఇష్టం లేదు, నచ్చకపోతే ఈ ఊరు నుండి వెళ్ళిపోవయ్యా, నచ్చితే మా ఊరికి రా అని బతిలాడాడు. ఒకవేళ నీకు మా అమ్మాయి నచ్చినట్లయితే 10 ఎకరాల పొలం, బంగారం లాంటి బైకు, 10 లక్షల కట్నం ఇస్తానని నాతో చెప్పాడు. మామా అప్పుడు నువ్వేమన్నావు? అలా ఆ బర్రె అమౌంట్ అని ఆలోచన చేశా, అమౌంట్కి ఓటేశా. సూపర్ మామా. ఆ బర్రెని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెతో కలిసి ఒక పిల్లను కూడా కన్నావు. ఈ ఊర్లో నీకు స్టాచ్యూ పెట్టాలి మామా. దానికో స్టోరీ ఉంది మామా.